హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వచ్చింది ఎంత, వేసింది ఎంత. నిన్న సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు చెప్పుకున్నాడు కూడా సిగ్గుచేటు. ఎందుకంటే ఇంత సిగ్గులేని ఏదోలు స్ట్రైక్లు వేస్తున్నారు. సినిమా బాగలేని సినిమాకు బాగుందని చెప్పుకొని బిల్డప్లు కొట్టుకున్నాడు. ఎందుకు బాగలేని సినిమాకు బాగుందని బిల్డప్లు వేసుకున్నాడు, ఫేక్ పోస్టర్లు వేసుకున్నాడు. వచ్చింది 2 కోట్లు వచ్చింది. దానికి 132 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, 135 కోట్ల గ్రాస్ వసూలు. ఎందుకు ఈ ఫేకు? ఇప్పుడు ఆ ఫేకు మీది బతుకు మొదటికెళ్ళి ఫేక్ బతుకుడే. ఇప్పుడు కొత్త కాదు కదా. ఇండస్ట్రీ హిట్లు ఫేకేనా, రికార్డులు ఫేకేనా, అన్నీ ఫేకేనా. ఇప్పుడు వేసుకున్నవి కూడా ఫేకేనా. ఇది బతుకు. బతుకు అంటే ఫేక్ బతుకే. అది మంచి బతుకు. ఇది వచ్చింది ఎంత? 102 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆ చిత్రం పేరు కూడా మన నోటితోటి తీయడం వేస్ట్. ఎందుకు స్ట్రైక్లు వేస్తారు? అట్లా స్ట్రైక్లు వేసి బెదిరిస్తున్నారు. తొక్కుకుంటూ మనుషులను అనగదొక్కుంటూ ఇంకెన్ని రోజులు ఈ దొక్కింపు. ఆ నిపుణాగరాజు గారు ఎంత మాట్లాడుతున్నాడు. వానిపైన ఎలాంటి చర్యలు లేవు, ఇలాంటి స్ట్రైకులు లేవు. నిపుణాగరాజు గారి పైన ఫేక్ పోస్టర్లు వేసుకున్నాడు మాత్రం గొప్ప, భజన చేయడం గొప్ప. మీ భజన చేయాలి. ఓహో ఆహా, ఏంది నేషనల్ అవార్డు అట. యాక్టింగ్కి నేషనల్ అవార్డు ఇస్తారా ఎవరన్నా? ఏది కాళ్ళు చేతులు కోసుకొని యాక్టింగ్ చేస్తే నేషనల్ అవార్డు ఇవ్వాలి. కొనుక్కోర్రి. మీకు అది మామూలే కదా కొనుక్కోవడం, అవార్డులు కొనుక్కోవడం కొత్త ఏం కాదు కదా. కొనుక్కోవచ్చు, ఏమున్నది? పైసలు కరువు అయినాయా మీకు? కొనుక్కోర్రి, అవార్డులు కొనుక్కోర్రి, ఫేక్ రికార్డులు వేసుకోర్రి, ఫేక్ ఇండస్ట్రీ హిట్లు వేసుకోర్రి. సింహాద్రి చిత్రము ఇంకా అది ఇండస్ట్రీ హిట్ కాదు, మాదే ఇండస్ట్రీ హిట్. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కాదని దాని మీద పుకార్లు లాగట్టారు. ఒక సినిమాకు 2003లో సినిమా విడుదలైతే ఆది సినిమాకు అవార్డు రాకుండా వేరే సినిమాకి ఇవ్వడం జరిగింది, నంది అవార్డు. ఉత్తమ హీరో ఎవరు? యాక్టింగ్ ఎవరు తోపు. ఆది సినిమాలో ఎంత యాక్టింగ్ చేశాడు. అంత ఫేకు, అంత హంబకు. అంత ఇండస్ట్రీలో అంత హంబకు నడుస్తుంది మొత్తం. ఒక వర్గం మొత్తం, ఒక వర్గమే అది. ఒక వర్గం భజన చేస్తేనే ఆ జబర్దస్త్ టీమ్ని తెచ్చుకొని భజన చేసుకున్నాడు, వాడిని తెచ్చుకుని వీడిని తెచ్చుకొని భజన చేసుకుడు. ఆహా తుర్ము, ఓహో తుర్ము, ఆ స్టారు, గహంత స్టారు, ఆ స్టార్లని ఈ స్టార్లని పెట్టుకున్నాడు, పీకేసుకున్నాడు, మళ్ళీ మొదటి ఖర్చుడు. ఏంది ఇదంతా ఇండస్ట్రీలో? ఏది నేషనల్ అవార్డే. పెద్ద తోపు యాక్టింగ్ అంటే మనం చూడాలి. ఇది మస్తు గొప్ప యాక్టరు, బ్రహ్మాండమైన యాక్టరు. ఏంటిదో అది మాట్లాడేది ఉండాలి, కొద్దిగానే ఉండాలి. ఎందుకంటే నేషనల్ అవార్డు కొనుక్కోరు అబ్బా, కొనుక్కోరు. నేషనల్ అవార్డు కొనుక్కో, నువ్వు ఆస్కార్ అవార్డు కొనుక్కో, నంది అవార్డులు కొనుక్కోరి, ఇంకా ఫేక్ రికార్డులు వేసుకోర్రి. ఇది కొత్త ఏం కాదుగా. మీకు సాగుతుంది, మీకు మొదటికెళ్ళి సాగుతుంది. అప్పుడు మీ బామ్మర్ది ఉండి అన్ని ఫేక్ రికార్డులు పత్రికల్లో వేయించి ఇండస్ట్రీ హిట్లు, ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది, ఆ రికార్డు బద్దలు కొట్టింది, ఈ రికార్డు బద్దలు కొట్టిందని అప్పట్లో మొత్తం పత్రికల సమయంలో అప్పుడు ఏదో రుద్దిర్రు, ఇచ్చిపెట్టిర్రు, అయిపోయింది. ఇప్పటికీ కొనసాగింపుగా మేమే నంబర్ 1, మేమే తురుములం, మేమే తోపులం, ఇదే నడుస్తుంది. ఇప్పుడు నంబర్ 1 ఎవరు? నంబర్ 1 యాక్టర్ ఎవరు? ఇండస్ట్రీలో ఏ యాక్టర్ మంచి నటిస్తాడు అందరు తెలిసిందే. కానీ ఒప్పుకోవద్దు కదా, ఇక్కడ ఒప్పుకోరు. ఇంకా ఈగో ఫీలింగ్, మేమే తోపు తురుములం అని ఈగో ఫీలింగ్. నీకు నువ్వు తోపు తురుము కాదు, పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్లో రావాలి. మన నిపుణాగరాజు సంగతి ఏంటో మరి. అది ఒక భజన, మన ఛానల్ ఒక భజన ఛానల్ మంది. ఒక వర్గానికి భజన చేసుకుంటూ వాళ్ళ మన్ననాలు పొందుకుంటూ వాళ్ళు డబ్బులు ఇస్తుంటా అంటే ఎదుటి వారిపైన నెగిటివ్గా ప్రచారం చేసుడు, నెగిటివ్గా చిత్రాలపైన రివ్యూలు ఇవ్వడం, ఎటకారంగా వీడియోలు చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. వాడిపైన చర్యలు లేవు, స్ట్రైకులు లేవు, ఏవి లేవు. మాట్లాడితే ఎదుటి వారిపైన వేరే ఛానళ్ళ పైన స్ట్రైకులు వేయడం, పీకేయడం, అది ఇది సాగుతుంది. గత చిత్రం జనవరికి వచ్చిన చిత్రం నుంచి సాగుతుంది. మీ చిత్రాలు వచ్చేసరికి సాగుతాయి. ఎదుటి వారి చిత్రాలు అయితే బ్యాడ్గా రికార్డ్ చేయడం, బ్యాడ్గా నెగిటివ్గా కంపేర్ చేయడం, మొత్తం సోషల్ మీడియాలో మీరే ఉండడం, ట్రోల్స్ చేసుకుంటూ. ఇది మీకు సాగుతుంది. ఇది అడిగేవాడు లేడు, ఎవ్వడు లేడు. బుద్ధ నోరు మూసుకొని ఉంటారు అందరూ.
చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. కేసులు ఏమన్నా అంటే కేసులు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడద్దు, నిజాలు మాట్లాడద్దు. ఇక్కడ నిజాలు మాట్లాడితే వానిపైన కేసులు, ఛానల్ బీ కేసులు, స్ట్రైక్లు వేయడాలు. మన ఛానల్లో ఇక అవ్వదు. ఈ నిప్పు నాగరాజు గారి ఛానల్కి వ్యూస్లు రావడం అన్నీ అవుతుంది. వాడు బ్యాడ్ క్యాంపెయినింగ్గా చేయండి, బ్యాడ్ రివ్యూలు ఇవ్వడండి, వాడు బ్యాడ్గా ఏకతాళిగా వీడియోలు చేయండి, వానికి వ్యూసులు. అటువంటి ఛానళ్ళకు అటువంటి వీడియోలకు వ్యూసులు. ఇక్కడ మంచిగా మాట్లాడే వాడికి వ్యూసులు రావు. ఈ యూట్యూబ్ కూడా ఉంది కదా, యూట్యూబ్ కూడా ఇటువంటి వాళ్ళు మన సొంత వారికి నిజం మాట్లాడే వాళ్ళకి ఎంకరేజ్ చేయదు. నిజం మాట్లాడదు యూట్యూబ్ కూడా, నిజం మాట్లాడద్దు, అబద్ధం మాట్లాడే వాళ్ళనే అది యూట్యూబ్ కూడా ఛానల్ పికప్ చేస్తుంది. యూట్యూబ్ కూడా అలా ఉంది. మరి నిజం వద్దు, అబద్ధం పోవాలి. యూట్యూబ్కి కూడా అబద్ధం కావాలి. రియాలిటీగా మాట్లాడే వాడిని ఛానల్ కనబడదు, యూట్యూబ్ కూడా కనబడదు. అలా ఉంది. ఇది యూట్యూబ్ అలా ఉంది, యూట్యూబ్ నడిపించే వాళ్ళు అలా ఉన్నారు. దాంట్లో ఇప్పుడు ఒత్తిళ్ళకు కూడా చేస్తున్నారు. ఎవడన్నా నిజం మాట్లాడితే నిజంగా మాట్లాడద్దు, నిజం మాట్లాడితే వాని మీద ఒత్తిళ్ళు తెగడం, కేసులని స్ట్రైకులని ఒత్తిళ్ళు తెగడం. ఇది కొనసాగుగా సాగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చేసి 102 కోట్లకు 135 కోట్ల పోస్టర్ దించుకున్నారు. అంతకుముందు చిత్రాలకు 80 కోట్లకు 186 కోట్ల. ఇది సాగుతుంది, మీకు సాగుతుంది. ఫేక్ అంటే ఇప్పుడు అందరూ తెలుసు. ఫేక్ స్టార్లు ఎవరు, ఫేక్ రికార్డులు వేసుకున్నది ఎవరు, ఫేక్గా అవార్డులు కొనుక్కున్నది ఎవరు, అన్నీ తెలుసు. మళ్ళీ నేషనల్ అవార్డు కొంటారు అటు. ఇప్పుడు నేషనల్ అవార్డుకు గురి పెడుతున్నారు. నేషనల్ అవార్డు కొనుక్కోరు మీరు, మీకు డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటారు మీరు. అదేం కాదు పెద్ద అదా నేషనల్ అవార్డు రావడం. ఇప్పుడు అవార్డులకు కూడా విలువ పోయింది కదా, అవార్డులకు కూడా విలువ లేదు. ఎందుకంటే మీలాంటి వారు చేయబట్టి అవార్డులు అంటే చూసేవాడు కూడా లేడు. ఆ ఛానళ్ళకు అప్పట్లో వ్యూస్లు వచ్చేది. అవార్డులు ఇస్తున్నారు, నంది అవార్డులు ఇస్తున్నారు, ఆ అవార్డు ఇస్తున్నారు, ఈ అవార్డు ఇస్తున్నారు అంటే అప్పుడు ఎగబడి టీవీల కాడ పబ్లిక్ అతుక్కపోయి చూసేవారు. ఇప్పుడు లేదు, ఎందుకంటే కొనుక్కుంటున్నారు, అవార్డులు కొనుక్కుంటున్నారు. వాటిని మనం చూస్తుండేంద్రా అనే కాడికి వచ్చింది. ఎవరు చూస్తున్నారు చెప్పండి? అవార్డుల దృశ్యాలు టీవీలో వస్తున్నాయి, అవార్డుల ప్రోగ్రాంలు వస్తున్నాయి టీవీలో, అవార్డులు ఇస్తున్నారు అది ఇది అని టీవీలో పెడితే ఎవడన్నా చూస్తున్నాడా? చూడడం లేదు. ఎందుకంటే ఫేకు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. నిజమైన యాక్టర్కు అవార్డులు రావు. ఇక్కడ నిజమైన యాక్టర్కు రావు, ఎందుకంటే కొనుక్కునే వాడికి వస్తాయి. ఇప్పుడు నిన్న విడుదలైన చిత్రాలు అంట ఆహో ఓహో యాక్టింగ్ అట, తోపు యాక్టింగ్ అట. ఆ చిత్రమే చండలం చిత్రం, దానికి ఓహో ఆహో అది నేషనల్ అవార్డు అట. దానికి అది ఇవ్వాలి, ఆ అవార్డు ఇవ్వాలి, నేషనల్ అవార్డు ఇవ్వాలి. కొనుక్కోవడంలో పెద్ద అదేముంది మీకు? పెద్ద అదా మీకు సమస్య లేదు కొనుక్కోవడంలో, ఈ ఫేక్ రికార్డులు వేసుకోవడంలో, ఫేక్ పోస్టర్లు వేసుకోవడంలో మీకు సమస్య లేదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీకు ఏం సమస్య లేవు. ఎదుటివారికి సమస్య, మాట్లాడేవాడికి సమస్య, నిజం మాట్లాడేవాడికి సమస్య తప్ప మీలాంటి వాళ్ళకి ఎందుకు సమస్యలు ఉంటాయి? ఎదుటివారి మంచి చిత్రాలు విడుదలైతే దాని మీద ఖతం బ్యాడ్ క్యాంపెయినింగ్ చేయాలి, బ్యాడ్గా రివ్యూలు రాయాలి, పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేయాలి, ఇది చేస్తారు. కానీ మీకు అర్థం వచ్చేసరికి మీరు శ్రీరంగ నితు మనుషులు మీరు. ఇది మీకు అక్కడికి వచ్చేసరికి ఎదుటివారి సినిమా అయితే రుద్దురి, అది పాడుగా ఆడాలి, వారి సినిమా పోవాలి. వారి సినిమా మీద దేవర పైన ఎంత అటాక్ చేశారండి, ఎంత అటాక్ చేశారు దేవర పైన. ఇప్పుడు వీళ్ళ చిత్రాలకు వచ్చేసరికి స్ట్రైకులు గీకులు యూట్యూబ్ల మీద అవి ఇవి అని అనుకుంటా. ఇప్పుడు బెదిరింపులు, ఎంతమందిని బెదిరిస్తారు, ఎంతమంది గొంతు నొక్కుతారు. నొక్కండి మీరు నడుస్తుంది, ఇంకేం రోజులు నడుస్తుందో చూద్దాం. ఇక అది నేషనల్ అవార్డు అట. నేషనల్ అవార్డు కొనుక్కొని వేసుకోరు, అది కూడా వేసుకోరు. నేషనల్ అవార్డు, ఆస్కర్ అవార్డు కూడా వేసుకోరు. ఇగో ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.